హాయ్ ఫ్రెండ్స్, మేము 1985-88లో డిగ్రీ చదివిన జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తుపల్లి స్థాపించబడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 4/6/2026 నాడు కళాశాల స్వర్ణోత్సవ వేడుక ఈ సంవత్సరాంతంలో నిర్వహించడానికి సన్నాహక సమావేశం జేవిఆర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశానికి మొదటి బ్యాచ్ నుండి అంటే 1976 నుండి చదివిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయ్యి దయానంద్ మాట్లాడుతూ, ఈరోజు ఈ కాలేజీ ఇలా ఉందంటే ఆ రోజు జలగం వెంకటరావు గారు పెట్టిన భిక్ష ఇది. మన సత్తుపల్లి స్టేట్ లో ఒక మంచి స్థానం సంపాదించుకొని సత్తుపల్లి అంటే ఉండే గౌరవము, ఆ మర్యాద అనేది చాలా వేరుగా ఉంటది. ఇది ఎవరైనా సరే నన్ను కొత్త వాళ్ళు అడుగుతారు, ఎక్కడ ఎమ్మెల్యే అంటే సత్తుపల్లి అవునా సత్తుపల్లి డిగ్రీ కళాశాల స్థాపించి జలగం వెంగళరావు గారు ఈ ప్రాంతం విద్యాపరంగా వాణిజ్యపరంగా అభివృద్ధి సాధించడానికి పునాది వేశారని, ఈ కళాశాల నుండి డిగ్రీ పొందిన వారు కలెక్టర్లుగా, ఎస్పీలుగా, ఏసీపీలుగా, టీచర్లుగా అనేక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని అన్నారు. పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షులు మట్టా దయానంద విజయ్ కుమార్ మాట్లాడుతూ, మనందరూ కూడా పంచుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఈ కాలేజీలో ఎంతో మంది విద్యార్థులు చదివి ఉన్నత స్థానాలు ఉన్నారని మనందరికీ తెలిసిందే. అదే సదుద్దేశంతో జేవిఆర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి తన వంతు సహకారంగా 2 లక్షల రూపాయలు అందిస్తానని ఆయన అన్నారు. నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు తోచిన సలహాలను ఇవ్వడం జరిగింది. ఈ కాలేజీ నిలబెట్టడం జరిగింది. 1976లో వర్ధన సత్యం గారు మరి బసవయ్య గారు ఇట్లా చేశారు. 76 కాదు 2010లో కూడా వడపనే సత్యం గారు పాలసాద రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ తోటి మరి వారి మామగారితో దగ్గరగా ఉండి ఇక్కడ మరి ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం, ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు నిస్వార్థంగా మనం ఏ విధంగా అయితే పైకి వచ్చామో ఈ సమాజం మనకు ఉపయోగపడింది, ఆ సమాజాన్ని మనకి తిరిగి ఇవ్వడం అనేటువంటిది మనందరూ ప్రతి ఒక్క బాధ్యత. మన మైసూర్లో బీఈడీ కాలేజీలో మాకు గెట్ టుగెదర్ జరిగింది. 30 సంవత్సరాల తర్వాత వెళ్ళాము. దానికి డెలిగేట్ ఫీజు పెట్టారు, 1000 రూపీస్ పెట్టారు. 2 days మీల్స్ అరేంజ్మెంట్ చేశారు, సింగిల్ రూమ్స్ ఇచ్చారు. కాబట్టి మైసూర్ వెళ్ళాము అంత కాలేజీ మీద అభిమానంతో. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి డిగ్రీ నుంచి, అద్భుతమైనటువంటి అవకాశాల నుంచి మన కుటుంబం మొత్తం కూడా తర్వాత వారసులు కూడా ఉపయోగపడేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి కాలేజీకి మరి అటెండ్ అయ్యేటప్పుడు ఈ స్వర్ణోత్సవాలకి అందరి దగ్గర డెలిగేట్ ఫీజు అనేటువంటి తీసుకొని ఈ కార్పస్ ఫండ్ డొనేషన్స్ ఏదైతే వచ్చిందో దాన్ని నెక్స్ట్ వచ్చేటువంటి భావితరాల వాళ్ళకి విద్యావకాశాలకు ఉపయోగిస్తే బాగుంటుంది. మనం ఎంతవరకు వచ్చినటువంటి ఫండ్ని ఈ స్వర్ణోత్సవాలకు ఖర్చు పెట్టడం కాకుండా వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా 1000 రూపీస్ డొనేట్ చేసినట్టయితే డెలిగేట్ ఫీజుగా ఉపయోగపడుతుంది. కాబట్టి అంచేత బాగా ఉద్యోగం తప్పుగా మాట్లాడితే అందరికీ కూడా థ్యాంక్ యూ. సన్నాహక సమావేశానికి హాజరైన పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, మన భవిష్యత్తును తీర్చిదిద్దిన కళాశాల స్వర్ణోత్సవ వేడుకను విజయవంతంగా నిర్వహించడానికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. పూర్వ విద్యార్థి సంఘ బాధ్యులు మాట్లాడుతూ, 1976లో చిట్లూరి బసవయ్య గారు, ఉడతలేని సత్యం గారు, మల్రెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారు, ఉయ్యూరు ఆదినారాయణ గారు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కళాశాల ఏర్పాటుకు కావాల్సినటువంటి కార్పస్ ఫండ్ను కూడా వారు సమకూర్చారని, మొదటి బ్యాచ్ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానించి వారికి ఆహార సౌకర్యంతో పాటు పాకెట్ మనీని కూడా అందజేశారని, ఈ విధంగా కళాశాల ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా నిర్వహించి అనేక మందికి జీవనోపాధిని కల్పించి ఉన్నత స్థాయికి చేరటానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.